వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పి స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో ఆటంకాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. మన దేశానికి సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు అమెరికా నుంచి నేరుగా భారీ నౌక రావడం ఇంధన వనరుల వైవిధ్యీకరణలో భాగంగా భావిస్తున్నారు. మంగళూరు పోర్టు ద్వారా అన్లోడ్ చేసే ఈ గ్యాస్ను పైప్ లైన్లు, ట్యాంకర్ల ద్వారా కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు అస్థిరంగా ఉన్న వేళ ఇలాంటి భారీ దిగుమతులు స్థానిక మార్కెట్లో ఎల్పీజీ ధరలు అదుపులో ఉండడానికి దోహదపడతాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా వంటి దేశాల నుండి దిగుమతులు పెంచుకోవడం వల్ల దేశంలో ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా ఉంటుంది. మరోవైపు న్యూ మంగళూరు పోర్టు కార్యకలాపాలు పెరగడం వల్ల స్థానికంగా ఉపాధి, రవాణా రంగాలకు లభిస్తుంది. దీనిపై న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ అధికారులు స్పందిస్తూ భారీ నౌకల రాకకు అనుగుణంగా పోర్ట్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని, క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. సింగపూర్ ఫ్లాగ్ తో ప్రయాణించిన ఈ భారీ ట్యాంకర్ ఫిబ్రవరి 14న టెక్సస్ లోని నెదర్లాండ్ పోర్టు నుంచి బయలుదేరింది. న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ వివరాల ప్రకారం 47,236 టన్నుల గ్రాస్ టన్ను సామర్థ్యం ఉన్న ఈ నౌక ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 13వ నెంబర్ బెర్త్కు చేరుకుంది. ఇది ఏజెస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం సుమారు 16,714 టన్నుల ఎల్పీజీని ఇక్కడ అన్లోడ్ చేయనుంది. సోమవారం ఉదయం ఈ నౌక తిరిగి ప్రయాణం కానుంది. గత 3 వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తల వల్ల భారత్ ఇంధన సరఫరాలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. సరఫరా తగ్గడంతో గృహ అవసరాలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు హోటళ్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ కోత విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో అమెరికా నుంచి గ్యాస్ నిల్వలు రావడం దేశానికి పెద్ద ఊరట లభించింది. ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారతీయ నౌకలకు హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. దీంతో పాటు ఇటీవల జగ్ లాడ్కి ముడి చమురును, నందాదేవి, శివాలిక్ నౌకలు గ్యాస్ నిల్వలను విజయవంతంగా భారత తీరానికి చేరవేశాయి. కాగా భారత్ తన ఇంధన అవసరాల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. దేశానికి కావాల్సిన ముడి చమురులో 88%, సహజ వాయువులో 50%, ఎల్పీజీలో దాదాపు 60% దిగుమతుల ద్వారానే అందుతుంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇంధన సరఫరా వ్యవస్థ కొంత అస్తవ్యస్తమైంది. అయితే తాజా షిప్మెంట్లతో పరిస్థితుల దారికి వస్తున్నాయి. ఇదే సమయంలో రష్యా నుంచి ముడి చమురును తీసుకొచ్చిన మరో నౌకను కూడా పోర్టుకు 18 నాటికల మైళ్ళ దూరంలో నిలిపి ఉంచారు. సింగిల్ పాయింట్ మూరింగ్ వ్యవస్థ ద్వారా ఈ చమురును పైప్ లైన్లోకి అక్కడి నుంచి మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్కు తరలించనున్నారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన ధరలను స్థిరీకరించే లక్ష్యంతో సముద్రంలో అప్పటికే ప్రయాణంలో ఉన్న రష్యా ముడి చమురు అమ్మకాలకు అమెరికా తాత్కాలికంగా అనుమతినిచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుంచుకున్న భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. ఇరాన్ ప్రమేయంతో నెలకొన్న వివాదాల వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడడంతో భారత్ ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అర్థమవుతుంది. ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 611 మంది భారత నావికులతో కూడిన 22 భారత నౌకలు ఉన్నాయని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుందని అధికారులు చెప్పారు.